సాకిన్. సాకిన్ అంటే ఆగేసైనే, అది తస్దీద్ అన్న కూడా ఆగేసైనే ఉంటుంది అందులో. ఇది సుకూన్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము హురూఫ్ గురించి తెలుసుకుంటున్నాము. హురూఫ్ అంటే హురూఫే తహజ్జీలో ఉన్నటువంటి హురూఫే తహజ్జీ సబక్ నెంబరు 1లో ఉన్నటువంటి 29 అక్షరాలను హురూఫే తహజ్జీ అంటాం. ఈ హురూఫే తహజ్జీ మన నోటి నుండి ఏ భాగం నుంచి ఏ మఖరజ్ అంటాం. ఆ వచ్చే ప్లేస్ నే మఖరజ్ అంటాం. ఆ మఖరజ్ ప్రకారంగా మనం నోటి నుంచి ఏ అక్షరాలు వస్తున్నాయో మనం చూసుకుందాం. సబక్ నెంబర్ 2 తీయండి, పేజ్ నెంబర్ 3 తీయండి. ముఫ్రద్ హురూఫ్ బిలా తర్తీబ్ తీయండి. దీని ప్రకారంగా మనం చూద్దాం ఇప్పుడు ఏ అక్షరం ఎక్కడి నుంచి వస్తుందో. నేను తీయండి, చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. వచ్చిన 17 అక్షరాలు, 17 అండి. 29 అక్షరాలు, 17 మఖారిజ్, 5 భాగాలు. ఉన్న వాళ్ళకి రోల్ నెంబర్ ఎవరికి ఇవ్వలేదో వాళ్ళు అడిగి రోల్ నెంబర్ తీసుకోండి. రోల్ నెంబర్ ఉన్న వాళ్ళు రోల్ నెంబర్ కంపల్సరీగా వేయండి. నాకు తర్వాత గ్రూప్లో అడగండి, రోల్ నెంబర్ నాకు ఇవ్వలేదని చెప్పి నేను ఇస్తాను. రోల్ నెంబర్ ప్రకారంగా మాట్లాడుకుందాం మనం ఇక్కడ నుంచి. మఖారిజ్ హురూఫ్ 29, మఖారిజ్ 17. ఆ మఖారిజ్ను మళ్ళీ మనం అర్థం చేసుకోవడానికి దాన్ని ఇంకా డివైడ్ చేసాము. అవి వాటిని ఏమంటాము? మెయిన్ మఖారిజ్ అంటాం. మెయిన్ మఖారిజ్, ఓకే, మెయిన్ మఖారిజ్. దాంట్లో ఉసూల్ మఖారిజ్ అంటాం. అవన్నీ 5. అవేనండి 5. ఏంటంటే ఖైషూమ్, జవాబు అలక్ లిసాన్ షఫతైన్ ఖైషూమ్. జవాబు హలక్ లిసాన్ షఫతాన్ ఖైషూమ్. జౌఫ్ అంటే ఏంటండి? జౌఫ్ అంటే ఏంటి? జౌఫ్ అంటే కాదు. జౌఫ్ అంటే మన గొంతు దగ్గర నుంచి పెదవుల వరకు లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని జౌఫ్ అంటాం. ఇక్కడ చూడండి, ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి అలా వచ్చి చూడండి, పింక్ లైన్ పైన మొత్తం ఆ ఖాళీ ప్రదేశాన్ని జౌఫ్ అంటాం. ఖాళీ ప్రదేశం, ఓకేనండి, దాన్ని ఖాళీ ప్రదేశం అంటాం జౌఫ్. జౌఫ్లో ఏమర్థమవుతుందంటే సిఫతే మద్ద, సిఫతే మద్ద 10 నిమిషాల్లో ఈ క్లాస్ మళ్ళీ ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మైక్ ఆఫ్ చేయండి అందరూ. మళ్ళీ అదే లింక్ మీద ప్రెస్ చేయండి, ఇన్షాల్లా మళ్ళీ అదే క్లాస్ లో జాయిన్ అయిపోతారు. ఒకవేళ అవ్వకపోతే సజ్జద్ భాయ్ మీరు లింక్ పెట్టండి. జౌఫ్ అంటే మూక ఖాళీ హిస్సా అంటాం. ఇందులో అక్షరాలు ఉండవు కానీ సిఫతే మద్ద అవుతుంది. అంటే ఏంటి? అలీఫ్ మద్ద, వావ్ మద్ద, యా మద్ద వస్తుంది ఇందులో. అంటే అలీఫ్ మద్ద అంటే ఏంటి? వావ్ మద్ద అంటే ఏంటి అంటే బా పేష్ బూ ఉందనుకోండి, దాని పక్కన వావ్ సాగిన్ ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని బూ అని లాగుతాం. ఆ మద్ద వచ్చే సౌండ్ చూసారా? ఆ సౌండ్ ఇందులో నుండి వస్తుంది, జౌఫ్లో నుంచి, ఓకేనండి. అలాగే జేర్ ఉందనుకోండి, దేని మీద బాజేర్ బి ఉందనుకోండి, దాని పక్కన యాసాకిన్ వచ్చింది అనుకోండి, దాన్ని యామద్ద అంటాం. అప్పుడు ఈ అని చదువుతాం. ఆ ఖాళీ ప్రదేశంలో నుంచి వచ్చే సౌండ్ మద్దు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఉపయోగపడేది ఆ ఖాళీ ప్రదేశం, దాన్ని జౌఫ్ అంటాం. అలాగే బాజబర్ బా ఉందనుకోండి, దాని పక్కన అలీఫ్ ఉందనుకోండి, బా అని చదువుతాం. అప్పుడు ఆ ఖాళీ ప్లేస్ నుంచి వచ్చే సౌండ్ చూసారా? ఆ లాగే సౌండ్ వచ్చిందో దాన్ని జౌఫ్ వాడతాం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జౌఫ్ ఒక మఖరజ్. దీంట్లో అక్షరాలు ఉండవు, మద్దాలు ఉంటాయి అనమాట. అలీఫ్ మద్ద, వావ్ మద్ద, యా మద్ద. మామూలుగా అలీఫ్, మామూలుగా వావ్, మామూలుగా బా వేరే మఖరజ్ నుంచి వస్తుంది, అది ఇప్పుడు మనం చెప్పుకుందాం. దాని తర్వాత మఖరజ్ ఏంటండి? హలక్. హలక్ ఏంటండి? హల్క్. ఇక్కడ చూడండి, ఎల్లోగా ఉంది కదా హల్క్. హల్క్ అంటే గొంతుని మనం 3 భాగాలుగా చేసుకున్నాము. స్టార్టింగ్
భాగం ఏదండి? ఊపిరితిత్తుల దగ్గర నుంచి స్టార్ట్ అయిన మెడ, గొంతు ఇక్కడ కింద మెత్తగా ఉంటుంది కదా, అది. దాన్ని అక్సా హల్క్ అంటాం. ఏమంటాం? అందరు చెప్పండి. అక్సా హల్క్ అంటాం. దాని తర్వాత హలక్కి 3 భాగాలుగా చేసుకుంటే పైన కింద మధ్యలో మధ్య యాడమ్స్ యాపిల్ అంటాం కదా, ఇక్కడ ఉంటుంది కదా గొంతుక్కాయ, దాన్ని ఏమో వస్త హల్క్ అంటాం. చూడండి, అక్సా హల్క్ లో హంజా హా వస్తుంది. అక్సా హల్క్ లో సబక్ నెంబర్ 2లో పేజ్ నెంబర్ 3లో కూడా చూడండి, ఫస్ట్ లైన్ లో ఫస్ట్ స్టార్టింగ్ మనకు వచ్చేది ఏంటండి? హంజా హా. చూసారా బుక్ చూస్తున్నారా? హంజా హా, ఇది వస్త హల్క్, ఇది వస్త హల్క్ నుంచి వస్తుంది. హంజా హా ఊపిరితిత్తుల యొక్క ప్రారంభ భాగము, గొంతు యొక్క చివరి భాగము దూరంగా మన పెదాల దగ్గర నుంచి అన్నిటికంటే చివర ఉన్న భాగం అన్నమాట గొంతు యొక్క. అక్సా హల్క్ అంటాం. అక్సా మజీద్ కూడా దూరంగా ఉంటుంది కదా, అలాగే ఇది కూడా అక్సా హల్క్ అన్నమాట. వస్త హల్క్ అంటే మధ్యస్థ గొంతు, మిడిల్ ఆఫ్ ద థ్రోట్. అక్కడ ఏమొస్తుంది? దాని పక్కన ఏం అక్షరాలు ఉన్నాయి చెప్పండి నాకు. ఏముందండి? సబక్ నెంబర్ 2 పేజ్ నెంబర్ 3, సబక్ నెంబర్ 2 ముఫ్రద్ హురూఫ్ బిలా తర్తీబ్ లో హంజా హా తర్వాత ఏముంది? ఎవరు కూడా చెప్పాలి. క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ చెప్పేసి మళ్ళీ మైక్ ఆపేయాలి. మళ్ళీ మైక్ ఆపేయాలి, లేకపోతే సైలెంట్ గా ఉండాలి. మైక్ ఆన్ చేసి పెట్టుకున్నా సరే కూడా సైలెంట్ గా ఉండాలి. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి. నేను పర్టికులర్ గా నేమ్ అడిగితే వాళ్ళే చెప్పాలి. హంజా హా తర్వాత ఐన్ హా, అదేంటండి? వస్త హల్క్. వస్త హల్క్ అంటే మధ్యస్థపు గొంతు. దాని తర్వాత మరి అదనా హల్క్. అదనా హల్క్ అంటే స్టార్టింగ్ థ్రోట్, అంటే మన నాలుగు ఎక్కడ ఎండ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యే గొంతు అనమాట. మెత్తగా ఉంటుంది కదా అక్కడ, అది. వైన్ హా, చూడండి ఏముంది అక్కడ టెక్స్ట్ బుక్ ఏముంది? వైన్ వైన్ హా. మీరు కావాలనుకుంటే పెన్సిల్ తో టెక్స్ట్ బుక్ లో రాసుకోవచ్చు. హంజా హా వాటిని ఏమంటారు అనేది, అయిన హా ఏమంటారు అని రాసుకోవచ్చు. ఇలా ఈ 6 అక్షరాలను ఏమంటామంటే పక్కన బ్రాకెట్ లో రాసుకోవచ్చు. హురూఫే హల్కి, నేను నోట్స్ లో చెప్పాను ఆల్రెడీ. హలక్ నుంచి వచ్చే హురూఫ్ ని హురూఫే హలకి అంటాం. హలక్ ఎన్ని భాగాలండి? మెయిన్ మఖారిజ్ లో రెండో మెయిన్ మఖారిజ్ ఏంటి? హల్క్. హల్క్ ఎన్ని భాగాలు? 3 భాగాలు. చెప్పండి అందరు చెప్పండి. 3 భాగాలు. ఆ 3 భాగాలు ఏంటో చెప్పండి అందరూ. అక్షాలక్, వస్తహలక్, అద్నాహలక్. అందరు కంటిన్యూగా చెప్పేసండి, పర్వాలేదు. మీ నోట్ నుంచి అంటే ఒకరి తర్వాత ఒకరు చెప్పమని అర్థం కాదు. నేను అందరూ మీ నేటి నుంచి అది పలకాలని నా ఉద్దేశం. తర్వాత మీ లెసన్ ఒక్కొక్కరు వింటా నేను, మీరు యాక్టివ్ గా ఉన్నారా లేదని చెప్పేసి. అడగగానే అందరూ ఆన్సర్ ఒకేలాగా చెప్తే ఒకే కోరస్ లో వస్తుంది, ఆమీన్ అని అన్నట్టు. ఇమాం వెనకాల ఆమీన్ ఒక్కొక్కడు ఒక్కొక్కసారి అనం కదా, అందరూ ఒకేసారి అంటాం. ఒక్కొక్కడు ఒక్కొక్కసారి అంటాం ఆమీన్ 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 అని. ఆమీన్ అని అందరూ ఒకేసారి అనాలి అలా. ఇప్పుడు హలక్ అయిపోయింది. హలక్ తర్వాత ఏంటంటే మఖరజ్ చెప్పండి. లిసాన్. మిగతా వాళ్ళు నాకు అసలు ఏమీ యాక్టివ్ గా లేరు, క్లాస్ లో ఉన్నారో లేదో కూడా తెలియదు వాళ్ళు. లిసాన్ అంటే నాలుక. నాలుకని 10 మఖారిజ్. అయితే 10 మఖారిజ్ తెలుసుకోవడానికి 10ని మనం 5 లాగా విభజించుకున్నాము. 5 లాగా విభజించుకొని నాలుకని చూస్తే చూడండి, లోపల మన గొంతులో ఏలాడుతుంది కదా, లిహాద్ అంటాం. దానికి దగ్గరలో ఉన్న నాలుక యొక్క మొదలు ఉంది కదా, జబాన్కి ఇచ్చాడు, దాన్ని ఏమంటామండి? దాని తర్వాత మధ్యలో ఒక ఉంది కదండి, దాన్ని ఏమంటాం? మధ్య నాలుకని వస్త లిసాన్ అంటాం.
రాసుల్ లిసాన్ అంటాం. రాసుల్ లిసాన్ మూడు 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 విభజించుకుందాం. ఇంకా రెండు ఉన్నాయి. ఆ లోపల అక్సా లిసాన్ దగ్గర నుంచి ఇటు సైడ్ గా లావుగా ఉన్న భాగాన్ని ఏమంటాం? హాఫతుల్ లిసాన్. ఏమంటాం? హాఫతుల్ లిసాన్. అంటే నాలుక యొక్క రెండు పక్కల ఉన్నటువంటి అక్సా లిసాన్ కి దగ్గరగా ఉన్నటువంటి మందపాటి అంచుని హాఫతుల్ లిసాన్ అంటాం. రాసుల్ లిసాన్ కి దగ్గరగా ఉన్నటువంటి నాలుక యొక్క పల్చపాటి అంచులు ఏమంటాం? తర్ఫుల్ లిసాన్ అంటాం. అక్సా లిసాన్, వస్త లిసాన్, హాఫతుల్ లిసాన్, తర్ఫుల్ లిసాన్, రాసుల్ లిసాన్. 5 భాగాలుగా విభజించుకున్నాం మనం. ఈ నాలుక మన నోట్లో పళ్ళకు తగిలితేనే, పళ్ళకు నోటిలోని ఉన్న భాగాలకు తగిలితేనే శబ్దాలు వస్తాయి. అందుకనే మనము ఈ నాలుకను, నోటి భాగాలను కూడా మనం తెలుసుకోవాలన్నమాట. నేను ఎలా నిన్న కూడా చెప్పాను. నేను తజ్వీద్ అనేది ఒక నైపుణ్యము సుదీర్ఘ నిరంతర శ్రమతో ఏదైనా ఒక దాంట్లో మనము నైపుణ్యం సాధించగలం. దేంట్లో నిరంతర మరియు సుదీర్ఘ ప్రయత్నంతో మనం నైపుణ్యం సాధించగలం. అలాగే జిమ్కి వెళ్ళామనుకోండి, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కూడా మనము ఒకేసారి 100 kgs లేపాము. ముందు 1 కిలో అలవాటు పడ్డ తర్వాత 2 అలా పెంచుకుంటూ వెళ్తాం. మన తజ్వీద్ కూడా అలాగే నేర్చుకుంటూ వెళ్తాం అన్నమాట. దాన్ని మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి ఇన్షాల్లా. అది అలాగే నైపుణ్యం కూడా అంతే. ఇంకో విషయం కూడా చెప్పాను. ఈ మఖారిజ్ ఎలాంటిదంటే టైపింగ్ వంటిది. మనం టైపింగ్ నేర్చుకుంటున్నప్పుడు మన ఫింగర్స్ కి కోడింగ్ ఉంటుంది కీబోర్డ్ లో. మిడిల్ ఇండెక్స్ ఫింగర్ కి, లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ కి ఒక లెటరు, రైట్ ఇండెక్స్ ఫింగర్ కి ఒక లెటరు, స్పేస్ బార్ సెంటర్ ఫింగర్ కి, రైట్ సెంటర్ ఫింగర్ కి ఒక లెటరు. అలాగే ఈ హురూఫ్ మనం ఉచ్చరించాలి అంటే మన నాలుకలోని భాగాలను మన నోటిలో